బెజవాడ బామ్మ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా డాడీకి లయన్స్ వాళ్ళు ప్రెసిడెంట్గా సన్మానిస్తున్నారనమాట. సో అదే ఈరోజు ఫంక్షన్. ఆ ఫంక్షన్కి అయితే మేమందరం అటెండ్ అవుతున్నాం. మా ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. సో అది కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఒక చిన్న గిఫ్ట్ ఒకటి తీసుకున్నాను డాడీ. ఆ గిఫ్ట్ కూడా అయితే ఒకసారి మీరు చూసేయండి. సో ఇదిగోండి, ఇదే గిఫ్ట్ అనమాట. ఏంటిదంటే గిఫ్ట్ పర్ఫ్యూము. సో మొన్న శ్రీనుకి బర్త్డేకి ఇచ్చాను కదా పర్ఫ్యూము, అలాంటిదే ఇది. ఇంకొక మోడల్ ఇదేంటంటే సైకిల్ మోడల్లో ఉంటుందండి. సో చాలా బాగుంది, నాకు చూడగానే బాగా నచ్చింది అండ్ యూనిక్గా కూడా ఉందని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇది ఆన్లైన్లో తీసుకోలేదు, సో షోరూంలోనే తీసుకున్నాను. అండ్ అందుకే లింక్ కూడా నాకు ఇవ్వటానికి కుదరట్లేదండి. సో నేను షోరూంలో తీసుకున్నా. అది ఎక్కడంటే సిఎంఆర్లో తీసుకున్నా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో మన డాడీ మీద, మన పేరెంట్స్ మీద ఏంటంటే మన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి అని ఏం కాదు, ఇస్తాం. ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది నాకైతే ఇది తీసుకున్నాను. సో ఇదైతే నేను ఇంకా గిఫ్ట్ ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఇదిగోండి గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తాను. నెక్స్ట్ నేనే స్వయంగా ప్యాక్ చేశాను. కేక్ కూడా అయితే తీసుకున్నాను నేను. అది డాడీకి కోసమని స్పెషల్గా చేయించాను, సెలబ్రేషన్స్గా కట్ చేపిద్దామని చెప్పి. సో ఆ కేక్ అయితే తీసుకోవటానికి వెళ్ళాలి. మీకు నేను వెళ్ళేటప్పుడు దారిలో కేక్ కూడా చూపిస్తాను. సో లెట్స్ ఎంజాయ్ ద ఫంక్షన్. ఇదిగోండి గాయస్, నేను ఖుషి సినిమాలో సమంత హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, అలా ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేశాను నేను కూడా. ఎందుకంటే మొన్న మా బ్యూటీషియన్ ఆవిడ చూపించారు. సో అలా చూసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అలా ట్రై చేశాను అనమాట. సో థ్యాంక్స్ యూ సో మచ్ సృజన గారు, బాగా వచ్చింది హెయిర్ స్టైల్ నాకైతే. అండ్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం 11 అలా అయిపోతుంది. మేము కేక్ తీసుకోవటాకైతే వెళ్ళి అటు నుంచి అటే ఇంకా హోటల్కి కూడా వెళ్ళిపోతున్నానండి. అందుకే మీకైతే నాకు కుదరలేదు కేక్ చూపిటాకి. సో అక్కడే ఇంకా డైరెక్ట్ ఫంక్షన్లో చూపించేస్తాను కేక్. సో వాచ్ అండ్ సీ. ఇంకా మేమైతే హోటల్కి వచ్చేసామండి. సో ఇదేం హోటల్ అంటే నక్షత్ర హోటల్, విజయవాడలో ఉంది. ఎగ్జాక్ట్గా నేను లొకేషన్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇది మాకు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే జస్ట్ మా డాడీ ఫంక్షన్ కాబట్టి అది మాకు ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షనే. సో మేమందరూ ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యాం. వీళ్ళందరూ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో నాకు వెల్కమ్ చెప్తున్నారు. సో మీరైతే హోటల్ మొత్తం ఒకసారి చూసేయండి. ఇదిగోండి లోపలికి వస్తే బ్యూటిఫుల్ ఫంక్షన్ హాల్ అనమాట. చాలా బాగుందండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ హాల్ వచ్చి విత్ ఎయిర్ కండిషనర్. సో ఇక్కడ ఫంక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక చిన్న ప్రేయర్ కూడా ఉంది, ఒకసారి అయితే చూసేయండి. గుడ్ మార్నింగ్. ప్రార్థన. తిరస్కరింపక ధనాదికుల ముందు మోకరిల్లక నిలుచు బలము నిమ్ము. దైనందిన సమస్యలకు అతీతమైన మనో నిర్మలతత్వ వసంగము నా సర్వస్వము అనురాగముతో భవదాయత్వము చేయు మనోవాంఛ ప్రసాదింపు. థ్యాంక్ యూ. Our allegiance to the same, to honor and glory depend upon the seal and assiduity with which each one of us will shoulder our responsibilities of good citizen. Its glorious history written in letters of gold inspires us to put it. ఇక్కడ పడి ఫోటోలు తీస్తున్నాడు కదా ఆయన మా అన్నయ్య అండి. సో అన్నయ్య అంటే కజిన్ బ్రదర్. సో చాలా కష్టపడి ఫోటోలు తీశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Each individual among us all
shall make genuine efforts. Jai Hind. Thank you, sir. 1 minute, Professor Shanti కోసం silence. క్లబ్ ఇక్కడ మాట్లాడుతున్నారు కదా అంకుల్ పేరు శరాబంద్ అనమాట అంకుల్. సో డాడీ క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ అంతా ఉన్న వాళ్ళందరూ కూడా డాడీ ఫ్రెండ్సేనండి. అంటే సివిఆర్ అని వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు లైన్స్లో మెంబర్స్ అయ్యారు. అండ్ వీళ్ళందరూ కూడా ఇలా కలుస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. నాకు వాళ్ళందరి పేర్లు అయితే తెలీదు, సో ఏమనుకోకండి. వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతున్నాను కానీ బట్ వాళ్ళందరినీ అయితే నేను చూపించగలుగుతున్నాను. భయపడిపోయారు. నిశ్చయంగా మేడం గారు పెట్టి చెప్పిన దానికి 1,00,000 టార్గెట్. ఆ 1,00,000 అట్లా పూర్తయితే ఏమైంది అని ఆలోచించే మీకెందుకు నేను ధన్యవాదాలు క్లబ్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియపడుతుంది సార్. అలాగే మా గద్దే శాస్త్రి గారు నేను క్లబ్ వచ్చిన కాంచి శరాబంది ఎక్కడున్నా మీరు గద్దే శాస్త్రి గారు నిజంగా నేను ఎన్నోసార్లు చూశాను. ఎప్పుడు పిలిచిన గద్దే శాస్త్రి గారు నేను వస్తానని చెప్పి ఎక్కడికైనా వచ్చేవాళ్ళు. ఆయన ముందు వచ్చేవాడు. నేను అందరూ చూశాను కానీ మన వెంకటేశ్వర పాటు మిర్యాల వెంకటేశ్వరతో పాటు ఈయన కూడా అందరూ కూడా ముందుకు రావాలండి. ఈ పేర్లు పిలిచినటువంటి వాళ్ళు వెంకటరమణ గారు, బాలాజీ గారు, సల్మాన్ రాజు గారు, ఏవి రమణ గారు, సాంబశివరావు గారు, కె కాసయ్య గారు, బి వెంకటేశ్వరరావు గారు, మీ అందరూ కూడా ముందుకు రండి. చాలా సంతోషం అండి. 10 మంది కలిసి అందరం కలిసి ఎవరికైతే అవసరం ఉందో సమాజంలో వారికి ఎందుకు సేవ చేయకూడదు, ఆ కాన్సెప్ట్ని ఎందుకని మనం ఇది చేసుకోకూడదని వెంకటేశ్వర సినిమా. ఇక్కడ నుంచొని ఉన్నారు కదా ఈ ఆంటీ శరాబంద్ అంకుల్ వాళ్ళ మిస్సెస్ అనమాట. సో ఫస్ట్ మీకు చెప్పాను కదా శరాబంద్ అంకుల్ అని, వాళ్ళ మిస్సెస్. సో ఈవిడ కూడా లయన్స్ క్లబ్లో కొత్తగా జాయిన్ అయ్యారు. సో ఇదిగోండి ఇప్పుడు వచ్చారు కదా, ఈయన వచ్చి మా పెద్దనాన్నే, సొంత పెద్దనాన్న. సో ఆయన కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. అంతా వీళ్ళందరికీ కూడా ప్రజెంటేషన్స్ అయితే ఇస్తున్నారు చిన్న చిన్నవి. అండ్ మా డాడీకి కూడా ఈ ప్రెసిడెంట్ అవార్డు ఇలాగా ఇవ్వటం అనేది మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా కూడా ఉంది. సో వీళ్ళందరూ ఏంటంటే సివిఆర్ అనే స్కూల్లో కలిసి చదువుకున్నారు అండ్ ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. సివిఆర్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా. అయితే ఇంకా మా డాడీకి కూడా ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఫైనల్లీ మా డాడీ టర్న్ కూడా అయితే వచ్చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ లెట్స్ సీ. ఈ బాధ్యతలో మీకు కూడా బాగా ఉంటుంది, సపోర్ట్ చేయవలసిన బాధ్యత. ఆయన ఈ సంవత్సరం అంతా కొంత సమయాన్ని, కొంత ధనాన్ని,
ఆయన టాలెంట్ని ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. మరి ఆ రకమైన సపోర్టు ఈ యొక్క సేవా దండం, మరి ఈ దండాన్ని అధికారికంగా మరి మీరు కూడా, నేను కూడా సపోర్ట్ చేస్తాను ఆయన చేసే అన్ని విషయాల్లో కూడా అని చెప్పి మరి మీ ద్వారా నాకు పట్టుకుంది. ట్రెజరర్ గారు, కొత్త ట్రెజరర్ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు నారాయణ గారి మీ కాలర్స్ ఇచ్చేయండి. సివిఆర్ సభ్యుడిగా, సివిఆర్ మరి స్కూల్ సభ్యుడిగా నన్ను ఎప్పుడు గౌరవిస్తున్న సివిఆర్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సార్. కంగ్రాచులేషన్స్ మై డియర్ డాడ్. సో ఈ ప్రెసిడెంట్ అవార్డు ఇస్తున్న వాళ్ళకి అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దీపాన్ని మనం వెలిగిస్తామండి. దీపాన్ని వెలిగించడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఆ దీపంలో పరమాత్మను అంటే భగవంతుణ్ణి మనం దర్శిస్తాం. అందుకే ఏ కార్యక్రమం అయినా సరే దీప ప్రజ్వలనంతో ప్రారంభిస్తాం. దీపం అనేటటువంటిది చీకటిని పారద్రోలి ఎలాగైతే వెలుగును ప్రసాదిస్తుందో, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేటటువంటిది. అందుకే దీపాన్ని ప్రజ్వలింపజేసుకుని శుభారంభం చేసుకుని మన కార్యక్రమాల్ని చేసుకుంటాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మీరందరూ వచ్చి నాకు ప్రోత్సహించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి నేను చేసే ప్రతి కార్యక్రమానికి నా మిత్రులందరూ, పెద్దలు అందరూ సహకరించి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కగా వారి మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. అందరి సహకారాన్ని కోరుకుంటున్నారు భవిష్యత్ కార్యక్రమాలు చేయడానికి. అందరూ వచ్చారు. సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకి, నారాయణ గారికి, క్లబ్కి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మా మీడియా వెంకటేశ్వర సహకారంతో నేను అన్ని ముందు చేస్తానని మీకు ప్రామిస్ చేస్తూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అందరూ వేదిక ఒక 5 నిమిషాలండి, మీటింగ్ కూడా ఎడ్జెంట్ కాలేదు, దయచేసి సహకరించండి. 5 minutes. ఇన్స్టలేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర గారికి ఒక మెమెంటో. సార్ మాస్టర్ గారు, మేము ఆర్డర్ చెప్తాం సార్. భాషా గారు ఆర్డర్ చెప్తాం సార్ ప్లీజ్. మిరియాల వెంకటేశ్వర గారికి ఒక మెమెంటో ఇస్తారు. అలాగే గిరి గారికి ఇచ్చేసారు. డిసిటి రామకృష్ణ గారి మెమెంటో. అలాగే గ్యాట్ వైస్ చైర్మన్ రెడ్డి గారికి మెమెంటో. మరో డిసిటి రమేష్ గారికి ఒక మెమెంటో. రమేష్ గారు
అలాగే కేవి రామారావు గారికి ఒక మెమెంటో. మీటింగ్ ఎడ్జన్ అవ్వలేదండి, అందుకని ఇంకా స్టేజ్ మీద ఉండవలసిన కోరుతున్నాం ఒక 5 నిమిషాల సేపు. ప్రెసిడెంట్ గారు మీరు అసలు వెళ్ళకూడదండి, మీరు అక్కడ ఉండండి, మీరు పైనే ఉండాలి. రామారావు గారికి మెమెంటో. జెడ్సీ గారు రెహమాన్ గారికి మెమెంటో. మీ అందరి అభిమాన పాత్రుడు వైఎస్ రావు గారికి పెద్ద మెమెంటో. అలాగే ఇంతసేపు మైక్ పట్టుకున్నందుకు నాకు ఒక మెమెంటో. వైఎస్ఆర్ రాష్ట్ర శ్రీమతి రఘు గారికి, చక్రధర గారు, చక్రధర అలాగే డీసీపీ సూర్యచంద్ర గారికి ఒక మెమెంటో. డాడీ కోసం చేస్తున్నారు చక్రధర్ గారికి, థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ గారిని చాలా మంది సన్మానించుకున్నారు. ముందుగా కేబినెట్ సెక్రటేరియట్ తరఫున నేను కూడా కేబినెట్ సెక్రటేరియట్ లో సభ్యుడిగా శ్రీనివాసరెడ్డి గారు,
శిక్షను నేను నాన్నలోని రక్షత నేను అమ్మ ప్రేమ ప్రతిబింబమే అమ్మ గీసిన బొమ్మను నేను. సో ఇక్కడ అందరికీ తెలిసిందే, వీళ్ళు మా తాతయ్య మా నానమ్మ, డాడీ వాళ్ళ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. అండ్ నెక్స్ట్ మా బాబాయ్ అండి, ఈయన డాడీకి ఓన్ బ్రదర్. సో ఇంకొకళ్ళు ఓన్ సిస్టర్ కూడా ఉన్నారండి. అండ్ బాబాయ్ వాళ్ళ మిస్సెస్ పిల్లలు అయితే రావటానికి కుదరలేదు, అండ్ మా అత్తయ్య కూడా రావటానికి కుదరలేదు. సో వాళ్ళని కూడా కుదిరినప్పుడు మీకు డెఫినెట్గా చూపిస్తాను. అండ్ వీళ్ళు మా సుధా వాళ్ళ అత్తయ్య మావయ్య అండి. మీకు శ్రీను బర్త్డే బ్లాగ్లో చూపించే కదా సుధా మా అమ్మాయి అని, వాళ్ళ అత్తయ్య మావయ్య. సో వాళ్ళు మంగళగిరి నుంచి మా కోసం స్పెషల్గా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్లీ కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. నా కేక్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. అసలు ఈ కేక్ నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది మొన్న శ్రీను బర్త్డే బ్లాగ్లో చూసారు కదా, అలాంటి కేకే అనమాట. ఇది హోమ్ మేడ్ కేక్. సో టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి. నేను డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ట్రై ఇట్. కంగ్రాచులేషన్ యువర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ శ్రీమతి గారు, చాలా కంగ్రాచులేషన్ అందరికి. హ్యాపీ ప్రెసిడెంట్, విష్ యూ హ్యాపీ ప్రెసిడెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ కూడా మా రిలేటివ్స్. అండ్ మా అన్నయ్య, మా వదిన, ఇక్కడ ఇంకోళ్ళు మా కేక్ పెడుతున్నారు కదా, ఆవిడ మా పెద్దమ్మ, సొంత పెద్దమ్మ అనమాట, మా మమ్మీకి సిస్టర్, ఓన్ సిస్టర్. సో అందరూ పిలవగానే వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకా కేక్ పెడుతున్నారు కదా, వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్, మా మావయ్యలు. అండ్ మా మేనత్త అని చెప్పే కదా, వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. ఇప్పుడు కేక్ పెట్టేది ఆయనే. సో మా మేనత్తని కూడా తర్వాత చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా మా మమ్మీకి వాకింగ్లో ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళందరూ కూడా మమ్మీ ఫ్రెండ్సే. అండ్ అందరూ వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. డాడీకి ఇలాగా సెరమనీ చేస్తున్నందుకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ కూడా. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పలేకపోవచ్చు, బట్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్.
అండ్ ఇక్కడ ఇంకా భోజనాలు అవన్నీ కూడా అయితే అరేంజ్ చేస్తారండి. సో అవన్నీ కూడా అయితే తిని ఎంజాయ్ చేసేస్తాం మేము. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మా డాడీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.